హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలు, పెద్దలు ఎంతగానో ఇష్టపడే ఓరియో బిస్కెట్లతో మిల్క్ షేక్ అండి. ఈ ఓరియో బిస్కెట్ల మిల్క్ షేక్ మనకు షాప్‌కి వెళ్ళి వందలు వందలు పోసి కొనుక్కొనే కన్నా మనం ఇంట్లోనే చాలా టేస్టీగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి దీన్ని. మన పిల్లలు అడిగినప్పుడల్లా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే 2 ఓరియో బిస్కెట్‌లనైతే తీసుకున్నానండి. ప్యాకెట్‌లనైతే తీసుకున్నాను. ఇలా తీసుకొని ఒక జ్యూస్ జార్ అయితే తీసుకున్నానండి. ఈ జ్యూస్ జార్‌లో అయితే నేను 2 గ్లాసులతో అయితే పాలనైతే పోసుకున్నానండి. ఇవి పాలు పచ్చి పాలైనా పర్వాలేదు, కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదండి. మనం ఏ పాలైనా తీసుకోవచ్చు. నేను 2 గ్లాసులు తీసుకున్నానండి. అలాగే నేనైతే బిస్కెట్ ప్యాకెట్‌లనైతే తీసుకొని ఆ బిస్కెట్‌లనైతే ఆ మిల్క్‌లో అయితే వేసేసానండి. నేను క్రీమ్‌తో సహా వేసేసుకున్నాను. మొత్తం అన్నీ కూడా వేసేసుకున్నానండి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఇలా మొత్తం అన్నీ వేసేసానండి. ఏసాక షుగర్ అయితే మనం 4 స్పూన్లు అయితే వేసుకుందామండి. నేను 4 స్పూన్లు అయితే వేసుకున్నాను షుగరు. అలాగే చాక్లెట్ సిరప్ అండి. దీన్నైతే ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి. అది కూడా వేసేసుకున్నాక ఐస్ ముక్కలండి. ఐస్ ముక్కలను కూడా కొన్ని ఐస్ ముక్కలను కూడా ఇందులో అయితే వేసేసుకుందామండి. ఇప్పుడు మెత్తగా జ్యూస్ కింద ఆడేసుకుందామండి. మెత్తగా ఆడేసుకుందామండి. ఇలాగ ఆడేసుకున్న తర్వాత ఇందులో అయితే ఐస్ క్రీమ్‌నైతే వేసుకుందామండి. నేను వెనిలా, చాక్లెట్ ఫ్లేవర్ అయితే వేస్తున్నానండి. మిక్స్డ్ ఐస్ క్రీమ్ అండి ఇది. దాన్నైతే వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి అయితే మళ్ళీ ఆడేసుకుందామండి. ఈ ఐస్ క్రీమ్ అన్నది ఆప్షనల్ మాత్రమేనండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు. లేదంటే లేదండి. లేకపోయినా ఓరియో బిస్కెట్లతో అయితే మిల్క్ షేక్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్‌లో అయితే పే ఓ ప్లేట్‌లో అయితే గ్లాసుని పెడుతున్నానండి. గ్లాసులో అయితే మొత్తం అయితే వేసుకుంటున్నాను. మనకి చిక్కగా ఉంది అనుకుంటే ఇంకొంచెం పాలు కలుపుకోవచ్చండి. ఇంకా కొన్ని పాలు కలుపుకోవచ్చు. ఇలా ఏసుకున్నాక పైనైతే ఐస్ క్రీమ్‌నైతే వేసేసుకుంటున్నానండి. ఈ పైనైతే చాక్లెట్ సిరప్పు చాక్లెట్ సిరప్పు ఇలా ఐస్ క్రీమ్‌నైతే ఏసుకుంటున్నానండి. ఐస్ క్రీమ్ ఆప్షనల్ మాత్రం మీకు నచ్చితే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు ఇలా చిన్న పలుకుల కింద అయితే చేశానండి. వాటిని కూడా వేసుకుంటున్నాను. చాక్లెట్ సిరప్‌ని కూడా వేసుకుంటున్నానండి ఇందులోనే. దీని మీదే ఒక ఓరియో బిస్కెట్‌ని పెట్టుకుంటున్నాను. పిల్లలు, పెద్దలు ఎంతగానో ఇష్టపడే ఓరియో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఈ ఓరియో మిల్క్ షేక్‌ని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.